బీరకాయ చూసారా ఎంత ఉందో. అదే మన మిద్దె తోటలో పోయిన సంవత్సరం పండించాం కదా, ఆ విత్తనాలేనండి. ఈసారి కూడా పెట్టాను. మొన్న ఒకటి విత్తనం కూడా కట్టాను కదా ముందు, మొన్న వర్షాల్లో పెట్టినప్పుడు. ఈ మళ్ళీ ఎండల్లో పనిచేస్తాయని చెప్పేసి మళ్ళీ నేను బీరపాదును అయితే వేసాను అనమాట. కాయ అయితే మంచి సైజులో వచ్చిందండి. చూడండి ఎంత బాగుందో కదా. ఇంకా కూడా లేతగానే ఉందన్నమాట ఈ కాయ. ఎంత సైజు కాయలు తీసుకోవచ్చండి మనం కొంచెం వీటిని జాగ్రత్తగా చూసుకుంటే కనుక. అంటే కరెక్ట్గా నీళ్ళు అనేది ఇవ్వాలన్నమాట తీగ జాతులకి. ఇక్కడ చూసారు ఇది గుమ్మడికాయ అండి. గుమ్మడికాయలు ఆ మధ్యన చాలా వచ్చాయి అనమాట. అవన్నీ కూడా మురిగిపోయినాయండి. ఈసారి అయితే ఈ కాయ నిలబడింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ డబ్బాలో పెట్టాను కదా అప్పుడు, థర్మోకోల్ బాక్స్లో వేసాను. ఇది కూడా కోసుకుందాం. చూసారా మన మిద్దె తోటలో ఫస్ట్ టైం అండి గుమ్మడికాయని పండించడం అయితేనే. ఈ విత్తనం అయితే నేను వేసింది కూడా కాదు, చక్కగా అయితే కాసింది. ఇది రౌండ్ ఆనగాయ అనమాట. మొన్న 2 కాయలు తీసాం కదా, ఇది కూడా కోసేస్తున్నానండి. ఇది పాలు పోసి వండుకుంటే ఇలా లేతకున్నప్పుడు చాలా బాగుంటుంది అనమాట. ఇది దీన్ని కూడా కోసుకుందాం. ఈసారి మా మిద్దె తోటలో చక్కగా గుమ్మడికాయని అయితే హార్వెస్ట్ చేసేది కూడా ఉంది. ఇది కూడా కోద్దాము. ఇవ్వండి వంకాయలు ఉన్నాయి ఇక్కడ, వంకాయలు కూడా కోద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పోసేద్దాం ఇది. ఇవ్వండి ఇక్కడ కూడా పెట్టాను అనమాట. ఇందులోని ఈ థర్మోకోల్ బాక్స్ లో వేసాను. ఇది పెద్ద సైజు బాక్స్ ఏనండి. ఈ పండిపోయిన ఇందులో కూడా పోద్దాం. ఎంత పండిపోయినా అసలు రాలట్లేదు అనమాట కాయ. ఇక్కడ కూడా చూసారా ఎంత బాగున్నాయో పచ్చికాయలు అయితే. చాలా ఉన్నాయన్నమాట. పళ్ళు కూడా ఎక్కువ ఉన్నాయండి. దీనికి తాళ్ళు కడతాం అవ్వలేదన్నమాట. కర్ర సపోర్ట్ చేసి ఇచ్చానండి. కిందకుంటే అసలు కాయలు అనేది దిగట్లేదు. ఇవ్వండి ఇంకా ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా పచ్చికాయలు ఉన్నాయి. ఇవ్వండి పోతుంది ఇంకా ఉంది. ఇవ్వండి ఇవి అయితే వచ్చాయన్నమాట. ఈ మొత్తానికి ఇలాగైతే కేజీ టమాటాలు అయితే వచ్చాయండి. అటుపక్క కాశీ టమాటాలు ఉన్నాయి, అటుపక్క కూడా పోస్తేద్దాం. ఇక్కడ కూడా ఉంది, ఒకటి కోద్దామండి. కూడా అయ్యే ఇంకా కొన్ని పచ్చికాయలు అయితే ఉన్నాయి. మరి ఈసారి ఏమైనా దిగుతాయేమో చూడాలి. ఇంకా అందులోనే తోటకూర మొక్కలు కూడా ఉన్నాయండి, తీసేద్దాం అవి కూడాను. పీకేస్తున్నాం. మళ్ళీ ఈ వండించామంటే కనుక మళ్ళీ వాటికి బలం సరిపోదండి. ఈ విత్తనాలు పడి మూల్చాయి అనమాట ఇవి. ఇక్కడ పాలకూర కూడా ఉంది కొంచెం, అది కూడా పోతాం. ఇది ఒక మొక్కే చూసారు కదా ఎంత ఉందో. ఇక్కడ ముందుసారి కూడా కోసాం మొన్న వీడియోలో కూడాను. పప్పులోకి అయితే పని అవుద్దండి. తోటకూర అయితే బాగానే వచ్చింది అనమాట. ఇదిగోండి తోటకూర అయితే ఇది వచ్చింది. ఇదిగోండి ఇక్కడ పెట్టాను కదా అప్పుడు, అది బీరకాయ చూసారు. ఇది కూడా చాలా పెద్ద సైజు వచ్చింది అనమాట. కాకపోతే ఇక్కడ పండుగ వాలింది కదా, ఇక్కడ కుట్టిందని చెప్పేసి ఇక్కడి నుంచి ఇది ఇంక ఎదగదండి కాయ. దీన్ని కూడా పోద్దాం. సైజు అయితే బాగానే ఉంది కానీ పెద్ద సైజే. కాకపోతే ఈ పండుగ ప్రాబ్లం అనమాట దీనికి. ఇక్కడ ఇంకొకటి ఉంది, దీన్ని కూడా కోసేద్దాం. బీరకాయలు అయితే దీన్ని 2 వచ్చినాయి. ఇక్కడ లవంగం బీన్స్ ఉన్నాయండి, కోద్దాం. ఇగోండి లవంగం బీన్స్ ఉన్నాయి కదా, కోద్దాం. ఈసారి అయితే ఎక్కువ వచ్చినాయి మనకి. ఇది అసలు చీడపేడ అంటేనే తెలియదండి. ఈ పాదు అయితే చక్కగా పెంచుకోవచ్చు అనమాట. ఫస్ట్ లో నేను దీనికి ఎంతో, ఇదేమో సరిగ్గా పెరగదేమో మనకు అనుకున్నాను. చక్కగా పెరుగుద్ది అనమాట మనకి.
దీనికి పురుగు అని ఇంకా అలాంటిది ఏమీ ఉండదు, చక్కగా పెరుగుతాయి అన్నమాట. వీటికి కొంచెం మంచి పోషకాలు అనేది ఇచ్చుకుంటే ఇవ్వండి చక్కగా కాస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు. ఈసారి పర్పుల్ కలర్ కూడా పెట్టాలండి. ఇవి అయితే టేస్ట్ బాగున్నాయి కదా. అంతగా మనం ఏమి నీమ్ ఆయిల్ అని అలాంటిది ఏమి స్ప్రే చేయక్కర్లేదు. ఈజీ మెయింటైన్ అనమాట. దీని అయితేనే చక్కగా పండించుకోవచ్చు. ఈ ఎండలో కూడా కాస్తాయేమోనండి. ఈసారి పర్పుల్ కలర్ పెడతాం, మరి చూద్దాం అసలు కాస్తాయో లేదు ఎండలోని. ఇది మొన్న మధ్యన ఎండిపోయినట్టుంటే తీసేద్దాం అనుకున్నాను. చక్కగా మళ్ళీ కాయలు చూసారా ఎలా వచ్చేసినాయో. మొన్న కొంచెమే కిచెన్ వేస్టేజ్ చేశాను అనమాట. మళ్ళీ చక్కగా రికవర్ అయిపోయింది కాదు. కాయలు కూడా బాగానే వచ్చింది. లవంగం బీన్స్ అయితే ఇవి వచ్చాయి అనమాట మనకి. ఇవ్వండి ఇవి ఉన్నాయి కదా, ఈ కొమ్మలు తుంచేసి మళ్ళీ వేరే దాంట్లో వేస్తే మళ్ళీ వస్తాయంటండి ఇవి. కాకపోతే నేను ఇంక వేయలేదు ఎక్కడనా. ఇవ్వండి ఈ ఏళ్ళు చూసారా ఎలా వచ్చేసినాయో. ఇవ్వండి ముళ్ళు ముళ్ళు టైప్లోని ఈ మట్టిలో కూర్చోమంటే వీటికి రూట్ వచ్చి చక్కగా మళ్ళీ పాకి కాయలు కాస్తాయి అంటున్నారు. ఇంకా కాకపోతే నేను ఇంకెలాగైనా వదిలేసాను. ఇది ఇందులో వేసాను అనమాట పర్పుల్ కలర్ చిలకడ దుంప, అంటే అదే బీట్రూట్ కలర్ అండి. అప్పుడు ఆరెంజ్ కలర్ తీసాం కదా, దీన్ని అయితే తీసేద్దాం. ఇంకా అవ్విందేమో అని అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఇవాళ తీసేద్దామండి. ఇంకా ఈ తీగల్ని చక్కగా మళ్ళీ మట్టిలో పెట్టామనుకోండి, మళ్ళీ రూట్ వచ్చి దీనికి మళ్ళీ దుంపలు అనేది ఊరతాయి అన్నమాట. దీన్ని అయితే అక్కడ పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఇందులో మరి ఎంతో ఉంటుందో తెలియదు, మరి దుంప అయితే వేద్దాం దీన్ని. ఇదిగోండి పర్పుల్ కలర్ చిలకడ దుంప అనమాట ఇది. ఇదిగోండి చిలకడ దుంప అయితే తిరగేస్తాను, మరి ఎంత వస్తుందో ఏంటో చూద్దాము. బయట చూసే కన్నా ఇలా భూమిలో ఉన్నదాన్ని తీయడం అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఒకటి కనపడింది మరి. బీట్రూట్ కలర్ అనమాట. ఇవి బాగానే ఊరేయండి ఇవి కూడాను. భూమిలో ఉన్న వాటిని తీసేటప్పుడు ఆ సంతోషమే వేరే ఉంటుంది అనమాట. చూసారా మట్టి అయితే ఇలా గుల్లగా ఉండాలి మట్టి మనకి. ఈ దుంప జాతులు పెంచుకునేటప్పుడు అసలు నీరు అనేది నిల్వ ఉండకూడదండి. ఇగో ఇవి కూడా ఊరతాయండి, కాకపోతే నేను తీసేసాను ఇంకా మళ్ళీ పెడదామని చెప్పేసి. ఇవ్వండి చూద్దాం అసలు ఎన్ని వస్తాయేంటో. దుంపలు అయితే ఊరిపోయినాయి అనుకుంటా. అప్పుడు ముందు ఊరిపోయినాయి ఇలా కుళ్ళిపోతున్నాయి అనమాట. మనం చూసి తీసేసుకోవాలండి. తీసుకొని మళ్ళీ మనం ఇందులో కొంచెం పేడ అది కలిపి దీంట్లో పెట్టేసుకోవచ్చు ఈ మట్లు. లేకపోతే వేరేగా మళ్ళీ మట్టి మనం ఉంటుంది కదా వేరే మొక్కలు వేసుకున్న మట్టి, దాంట్లో ఈ ఏర్లు గుచ్చేసామంటే చక్కగా వచ్చేస్తాయి అనమాట. ఈ ఏర్లతో ఉన్నాయి గుచ్చినా వచ్చేస్తాయండి. లేకపోతే మనం ఇవి ఉంటాయి కదా, ఈ తీగలు అనేది ఇలా కట్ చేసేసుకుని ఇలా ఇలా తెంచేసుకుని ఇలా గుచ్చేసామంటే మళ్ళీ మనకి దుంపలు అనేది ఒక 3-4 నెలలకే ఊరిపోతాయండి. ఇవ్వండి ఇవి అయితే వచ్చాయన్నమాట. దగ్గర ఒక 1/2 కేజీకి ఎక్కువే ఉంటాయి ఇందులో దుంపలు అయితేని. ఈ మట్టిలో వచ్చిన దుంపలండి. ఆరెంజ్ కలర్ అయితే చాలా బాగా వస్తాయి అనమాట. ఇంకా ఎక్కువ వస్తాయి. ఇది ఒకసారి పెట్టాను నేను, కాకపోతే ఇది కొంచెం తక్కువనే అనుకోవాలి. చూసారు కదా చక్కగా ఉన్నాయి దుంపలు అయితేని. దీన్ని ఇచ్చి చూద్దామండి. మట్టి ఉంది దీనికి. ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. మనకి బీట్రూట్ కలర్ లో ఉంటుంది అనమాట ఇది. ఏదేమైనా దుంపలు అయితే వచ్చాయి కదా మనకి, అది కూడా ఆనందమే కదండి.
మన మిద్దె తోటలో ఇది చూసారు కదా, అప్పుడు పేడర్ వేసిన అది ఇదనమాట, అక్కడక్కడ ఉండిపోయింది ఇంకా అందులోనే. ఇదిగోండి స్టార్ ఫ్రూట్ అయితే కోసేస్తున్నాను ఇంకా. ఇదిగోండి పండింది అనమాట. ముందు సారి అయితే బాగా వచ్చింది కలర్, ఈసారి అయితే కొంచెం పచ్చిగానే ఉన్నాయి. 2 కాయలు కోస్తున్నాను, మా పిల్లలు తింటారంట. ఈ 2 కోసానండి. ఇక్కడ కూడా కొంచెం పండినాయి అనమాట, ఇవి కూడా కోద్దాం. ఫస్ట్ గుంట వచ్చిన కాయలు అయితే చాలా బాగున్నాయండి, టేస్ట్ బాగా పండాయి కదా ఇవి చట్నీ. ఇవ్వండి 4 అయితే వచ్చాయి మనకి. ఇవ్వండి కూరగాయలు అయితే చూసారు కదా ఎన్ని వచ్చాయో మనకి. ఇవ్వండి కాశీ టమాటాలు ఇవి, ఇవి బీరకాయలు ఇవి వచ్చాయండి. చిన్న ఆనపకాయ అనమాట. ఇదైతే గుమ్మడికాయ వచ్చింది. అసలు కాయ పెంచలేనేమో మిద్దె తోటలో అనుకున్నాను, చక్కగా గుమ్మడికాయ అయితే వచ్చింది మనకి. చెర్రీ టమాటాలు దగ్గర కేజీ ఉంటాయండి, కరెక్ట్గా కేజీ ఉండొచ్చు. ఏం పర్పుల్ కలర్ చిలకడ దుంప అనమాట. ఈ స్టార్ ఫ్రూట్, ఈ మామూలు టమాటాలు, ఈ వంకాయలు, కొంచెం తోటకూర కూడా వచ్చిందండి. అది ఆ టమాటో మొక్కల్లో వచ్చిన తోటకూర అనమాట, పప్పులోకి సరిపడా. చూసారు కదా ఈ వీడియో, మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.